అన్నాడు కస్టమర్. సరిపోయింది అంటే మనం ఇక ఈ పాయింట్ కొత్తది ఎలా తీసుకోవాలి, ఓకేనా. ఫస్ట్ మనకి ఏముంటుంది, గొడవ కట్టేసి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఏముంది, చూడండి కరెక్ట్గా పెట్టుకోండి. ఇలాగా ఈ 2 బెల్టులు సమానంగా ఇలా పెట్టండి, పై 2, ఓకేనా. ఇక్కడ కింది భాగం ఏమో ఇలా చిన్నగా కరెక్ట్గా సెట్టింగ్ చేసుకోవాలి ఇలాగా, ఓకే. ఇలా ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకొని కింద నుంచి పై నుంచి ఇలా ఎంత చూసుకోవాలి. ఎంతది 11 అంటే మొత్తం ఎంత 23. ఇప్పుడు మనకి 23 ఇంచులు తీస్తారని వచ్చి దాన్ని సగం చేస్తే ఎంత 11.5 కదా. దానికి ఎన్ని ఇంచులు తీసేయాలి, ఎంత 8.5. 8.5 మనకి పొడవు పెట్టిన తర్వాత తీస్తారాను 8.5. తర్వాత మోకాలు పొడవులో సగం మోకాలు పొడవు, అంతే కదా. 3 లైన్లు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఫస్ట్ లైన్ మీద ఏం గీస్తాం, ఏం గీయం కదా. సెకండ్ లైన్ దగ్గర గీయాలంటే మనకి ఈ భాగం కావాలి, F1, F2, F3 గుర్తుపెట్టుకోండి. అంటే మీకు వెయిట్కి పలకడానికి కొంచెం ఏమైనా ఇబ్బంది అంటే తొడ భాగం మోకాలు భాగం అట్లా అంటే F1, F2, F3 అంతే. కస్టమర్లకు అర్థం కావాల్సిన అవసరం లేదు, మనకు ఏం తీసుకుంటున్నాం అనేది మనకు అర్థం కావాలి, ఓకేనా. ఇప్పుడు పర్ఫెక్ట్గా పాయింట్ సరిపోయింది అన్నాడు కాబట్టి మనం మొత్తం టోటల్ తీసుకుంటాం. ఎంత 12.5 దగ్గర మొత్తం టోటల్గా 12.5 ఉంది. ఇప్పుడు 12.5 నేను డైరెక్ట్గా ఫ్రంట్ భాగంలో వేసేస్తాను, ఇంకేం కలపను అక్కడ. మీకు అర్థమైందా, అర్థం కాలేదా, చూడండి చెప్తాను. ఇప్పుడు మొత్తం ఎంత ఉంది 12.5 అంటే 25 ఇంచులు టోటల్గా. 25 ఇంచులు మనకు కుట్టేసరికి 25 ఇంచులు రావాలి. నేను ఫ్రంట్ భాగంలో ఏం చేశాను, 12.5 పెట్టాను, అంతేనా. ఇక్కడ 12.5 పెట్టాను, అంతే కదా. 1.5 ఇక్కడ ఆఫీస్ స్టిచెస్ వస్తుంది, ఇక్కడ ఆఫీస్ స్టిచెస్ వస్తుంది, ఎంత 11.5 ఉంటాయి. ఇప్పుడు బ్యాగ్లో నేను ఇక్కడ 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను. 2 ఇంచులు ఎక్స్ట్రా పెడితే మొత్తం ఎంత, 2 ఇంచులు ఎక్స్ట్రా పెడితే 14.5. ఫస్ట్ మనం ఇది పెట్టాం 12.5 తీసేయండి. మనకి ఇక్కడ నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా పెడితే మొత్తం ఎంత అన్నట్టు, అంటే ఫ్రంట్ 11.5. ఇది 14.5 పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ పోతుంది 13.5. చూడండి ఎంత 25 కరెక్ట్గా వచ్చిందా మనకి. అలా తీసుకోవాలి. లేదు మన పాయింట్ అయినప్పుడు ఒరిజినల్ తీసుకొని దాన్ని డివైడెడ్ బై చేసి దాంట్లో 2 ఇంచులు కట్టాలి. అంటే వాడు కొడిగే పాయింట్ బట్టి పెన్సిల్ గట్ట నార్మల్ ఫింగర్ దానికోసం పట్టాలి. అలా అర్థమైంది కదా. తర్వాత 6 లేదు డైరెక్ట్ వేసేయడమే. ఇప్పుడు ఎంత వచ్చేది 12.5 వచ్చేది, ఫ్రంట్లో 12.5 వేసేస్తాను. మరి డివైడెడ్ బై ఏమి ఉండదు ఇంకా. మనం సగమే కదా తీసుకోలేదు, మొత్తం రౌండ్ తీసుకుంటే దాన్ని డివైడెడ్ బై కలుపుకోవాలి. మనం సింగిలే తీసాం కదా, ఇక్కడ నుంచి పెట్టాం. మొత్తం టోటల్ 25 ఉంది. సింగిల్ తీసాం, ఇక్కడ పైన సింగిల్ తీసాం. సేమ్ చెప్తాను. అప్పుడు ఏం చేయాలి, నువ్వు నీకు అంత పర్ఫెక్ట్గా తెలియాలి అంటే పర్ఫెక్ట్గా ఫ్రంట్ ఎంత ఉంది 7.5 ఉందా అంటే మనం ఎంత పెట్టి ఉండొచ్చు, 7.5 మొత్తం 8.5 పెట్టాడు ఫ్రంట్ భాగం. ఇక్కడ ఈ స్టిచ్చింగ్ నుంచి ఇక్కడ నుంచి ఎంత పెట్టాడు 6.5 అంటే 7.5 పెట్టాడు. అలా మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. ఇంకా పర్ఫెక్ట్గా సెట్ చేయొచ్చు, ఓకేనా. సేమ్ మనం ఇందాక చొక్కాలలో తీసుకున్నాం 11.5 హాఫ్ ఇంచ్ స్టిచెస్. దీనికైతే 1 ఇంచ్ తీసుకోవాలి, ఎందుకంటే చొక్కాకి ఇటువైపు ఏం ఫోల్డింగ్ ఏం పోదు. మనం ఆల్రెడీ ముందుగానే తీసుకుంటాం 2 ఇంచ్, ఇటువైపు హాఫ్ ఇంచ్ చెప్తారు. నెక్స్ట్ ఏంటి, విస్తారం రౌండ్ అయిపోయింది, పొడవు అయిపోయింది, F1, F2, F3 అయిపోయింది. నెక్స్ట్ బిల్డ్ ఎంత ఉందో అలా తీసుకుంటారు. మీరు ఇలా ఉసులు పెట్టి టోటల్గా తీసుకోండి. లేదా మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చారనుకోండి బోర్డ్ అయిపోతుంది, ఓకేనా. లేదా ఇక్కడి నుంచి తీసుకోవాలి ఇలాగా.
లేదా అదంతా ఎందుకు ఊరికి తలనొప్పి ఇలా ఉసులు పెట్టడం అది తీసేయడం ఇలాగా ఎంత వస్తే అంత 34 35 వచ్చిందా అలాగే ఎంత వస్తే అంత నడుము వాళ్ళ కస్టమర్ని సైజుని బట్టి ఓకే. నెక్స్ట్ ఏంటి సీట్ భాగం. సీట్ భాగం ఏం చెప్పాను నేను నడుము నుంచి 4 ఇంచెస్ కిందికి రావాలి. ఈ ప్లేస్లో సీట్ భాగం మనం తీసుకోవాలి. ఎంత అంటే మొత్తం 40 అర్థమైంది కదా ఎలా తీసుకోవాలి. 4 ఇంచులు బెల్ట్ నుంచి 4 ఇంచులు